చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో మనం మంచిగాను నిలవచ్చు, చెడుగాను నిలవచ్చు. ఇప్పటికే వాస్తవంగా మద్యం దుకాణాలు ప్రైవేట్ చేయడం ద్వారా చరిత్రలో నిలిచిపోయారు. అది ఖచ్చితంగా ఇప్పుడు తెలియదు, అది భవిష్యత్తులో తెలుస్తుంది. చచ్చిపోయే ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఆర్తనాదం వెనకాలన వీళ్ళే ఉన్నారన్నటువంటి తేలుతుంది. ఎందుకంటే ఒక దిశ ఉండాలి మద్యానికి. అడ్డదిడ్డంగా బెల్ట్ షాపులు పెట్టుకుని విచ్చలవిడిగా తాగడానికి అవకాశం కల్పించేటటువంటిది దుర్మార్గమైన చర్య. ఎంత తక్కువ తాగించడం అంటే, ఒక సంక్షేమ రాష్ట్రాలు అంటే, సంక్షేమ ప్రభుత్వాలు అంటే ప్రజల సంక్షేమంగా ఉండాలి, సంక్షోభంలో ఉండకూడదు. ప్రజల్ని సంక్షోభంలో పడేసి వాళ్ళ నుంచి పిండి వసూలు చేసుకోవడం, వాడిని మత్తులో ముంచెత్తి వాడి దగ్గర ఉన్నటువంటి జేబుల్లో డబ్బులు లాక్కోవడం తప్పించేముంది మద్యం అనేటటువంటిది. అది అవసరమైనంత మేర ఉండాలి. అందుకే కదా ఇంతకుముందు టైమింగ్స్ పెట్టుకొచ్చారు. ఆ టైమింగ్స్ ఉన్నటువంటి సందర్భంలో పొద్దున పూట మనుషులు పనికి దొరికేవాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనుషులు దొరకని పరిస్థితి ఉంది. ఇది ఒక ఎత్తు. మద్యం అనేటటువంటిది ఒక మహమ్మారి అంటే, ఇక ఇది జరిగిందంటే ఇంతకంటే నీచం లేదు. నీచాతి నీచమైన పని అనమాట. ఇక శుభ్రంగా నన్ను అడిగితే ఇప్పటికే పేకాట క్లబ్బులు చివరికి కోర్టుకి వెళ్ళి మేము ఆడుకుంటామంటే ఆ క్లబ్బుల్లో చెక్ చేయట్లేదు వీళ్ళు. కానీ మొన్న 2-3 క్లబ్బుల్లో రైడ్ చేస్తే దొరికారు కదా. ఏం చేసాం? కఠిన చర్యలు. అదే వైసీపీ వాళ్ళు అయితే కనుక దానికి పేద